రిలాక్స్ కస్టమర్స్ వే అయితే లేవు టైం. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎవరు వచ్చి ఈరోజు చూడు నాతో పాటు శ్రీజ. చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1 month అవుతుంది అనుకుంటా. 2 months అవుతుంది. అసలుకి ఇవన్నీ చేంజ్ అయిన తర్వాత శ్రీజు రాను కూడా రాలేదు. అక్క ఎందుకు ఖాళీ కనిపిస్తుంది అంటుండే. ఇంతకుముందు అంతా ఫ్లోర్ మీద ఉంటుండే. బట్ దెన్ లుక్ ఎట్ ద షాప్, నేను చూపిస్తాను ఎంత గలీజ్గా ఉందో. ఈ స్టోర్ పరిస్థితి ప్రస్తుతానికి ఒక్కడనే పడున్నాయి కింద. నిన్ననే క్లీన్ చేద్దాం అనుకొని శ్రీజుని పిలిపించుకున్నా, నాకు అస్సలు చేతన్ కాలే. అమ్మకి కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ లుక్ ఎట్ ద స్టిచ్చింగ్ రూమ్, ఇది ఇంకా వరెస్ట్గా ఉంది. వీళ్ళు వచ్చే వరకు ఎగ్జాక్ట్గా 20 minutes ఉంది, 15 minutes ఉంది. 20 minutes అనుకో క్లీన్ చేయనీకే. ఫట్ క్లీన్ చేయాలా. ఫస్ట్ ఈ వీడియో చూసి అందరు నేను నల్లగా అయిపోయినా అనుకుంటున్నారు. నేను కూడా నల్లగా అయిపోయినా, లైటింగ్ అట్లా పడుతుంది. నేను నల్లగా అయిపోయినా, బక్కగా అయిపోయినా, సన్నగా అయిపోయినా అని అయిపోయినా. బట్ కీపింగ్ దట్ సైడ్, ఫస్ట్ ఎక్కడి నుంచి సర్దిద్దాము ఈవెన్ ఐ డోంట్ నో. ఫస్ట్ కట్ చేసిన పీసెస్ అన్ని ఒక బాస్కెట్ వేద్దాము లైక్ దిస్. అక్కడ నుంచే పని స్టార్ట్ చేపిద్దాము. అప్పటి వరకు ఇంకే పని చేయొద్దు. ఈ బ్లూ పీసెస్ లాంచ్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? 1 month పైన అవుతుంది. స్టిల్ ఐమ్ గెటింగ్ ఆర్డర్స్ బై ద వే. వీటిని ఒక్కదాన్ని వదిలేసి నేను బయటికి వెళ్తున్నా. బట్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ శారీ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. దీన్ని హాఫ్ శారీ లాగా కట్టుకుంటే ఎంత బాగుంటుందో. ఐ విల్ షో యూ మోర్ శారీ. సో లైటింగ్ ప్రాబ్లమ్, ఇది నేను తీసేసుకుంటున్నా. శ్రీజు ఇది తీసుకుంటుంది. అన్నీ ఇవన్నీ తీసేసుకుంటుంది. బాగుంది. సో దీన్ని ఇప్పుడు మ్యారేజ్ సీజన్, ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా. సో బాటిల్ గ్రీన్, ఈ గ్రీన్, ఇది కూడా నైస్ కలర్, ఇట్స్ లవ్లీ. లైక్ దూరం నుంచి చూస్తే కూడా ఇది ఇంకా బాగుంటుంది. అంటే ఇది హెవీగా వర్క్ చేపిస్తే ఎక్దమ్ క్రాక్ ఉంటుంది, బరువు కూడా ఉంది. అండ్ దెన్ ఇంకా చాలా ఉన్నాయి. నేను అగారో వాళ్ళ రేగల్ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ని యూస్ చేస్తున్నా. మనకి దీంట్లో 3 క్లీనింగ్ బ్రషెస్ వస్తాయి. అలాగే హార్స్ పైప్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. మనకి ఆన్ ఆఫ్ స్విచ్, అలాగే డస్ట్ కలెక్ట్ చేయడానికి సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ మనము బ్రషెస్ని కనెక్ట్ చేసుకున్న తర్వాతనే ఆన్ ఆఫ్ స్విచ్ని ఆన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఫస్ట్ అయితే నేను కార్పెట్ని క్లీన్ చేసుకుంటా. రోజు కార్పెట్ గలీజ్ అవుతుంది. ఇది ఈజీగా మనకి క్లీన్ అయిపోతుంది. ఆ చీపురు కట్టుతోని మొత్తం దుమ్ము అసలుకే పోదు. ఎంత క్లీన్గా చిన్న పార్టికల్స్ని కూడా క్లీన్ చేస్తుంది. అలాగే ఫ్యాబ్రిక్ని కూడా తీసుకుంటుంది. ఇది మనకి కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. ఈజీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. సూపర్ లైట్ వెయిట్. చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. వాక్యూమ్ ఇస్ ద బెస్ట్ థింగ్. మనం ఇప్పుడు సోఫా క్లీన్ చేద్దాము. ఆ సోఫా రోజు క్లీన్ చేసినా తెలియదు, అంతే దుమ్ము ఉంటుంది. ఒకసారి ఈ డస్ట్ని చూడండి, అది కనిపించని దుమ్ము అనమాట. ఇది వాక్యూమ్తోనే క్లీన్ అవుతుంది. ఒకవేళ మీకు కానీ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డూ చెక్ అవుట్. శ్రీజ పాపం అంతా క్లీన్ చేసి పెడుతుంది. కస్టమర్స్ వస్తే కూడా నిన్న రాత్రి బాగా చెప్తుంది, అక్కడ ఇవి ఉంటాయండి, ఇలా ప్లీటింగ్ పెడతారండి, ఇవి చేస్తారండి అని. ఐ వాజ్ సో షాక్డ్. నార్మల్గా అయితే ఇట్లా నించుంటుండే, ఈ మధ్య మాట్లాడుతుంది కూడా, కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది. నేను ఇంటి దగ్గరకు పోయి పనులు వచ్చిరంట, ఈరోజు వర్షం పడేటట్టుంది, ఈ రోజే పని స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ నో, వాన పడాలి. సో ఆడికి పోయి ఆడ కూడా పని చూసుకొని దెన్ ఐల్ కమ్ బ్యాక్. ఈ దగ్గర పని స్టార్ట్ అయిపోయింది. నేను సూరజ్ని దించి ఐమ్ బ్యాక్ టు స్టోర్లో ఎవరో ఒకరు ఉండాలా. శ్రీజకు కూడా పోయే టైం అవుతుంది. సూరజ్ సాయంత్రం దాకా ఉండి అక్కడ పని చూసుకొని 5:30కి విల్ బి బ్యాక్ అట్ స్టోర్. అండ్ మీన్ వైల్ అల్లావుద్దీన్ అన్న వచ్చి కొడుతున్నాడు. మిగతా వాళ్ళు ఊరు నుంచి ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది కూడా. బట్ ఇట్స్ ఓకే, లెట్స్ కంటిన్యూ. బట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రాపర్గా పని స్టార్ట్ అవ్వాలి అని, అంటే అవుతుంది. సూపర్ ఎక్సైటెడ్. ఈ ఇల్లు కంటిన్యూస్గా ఇంకా పని స్టార్ట్ అయిపోయింది అనుకో, జస్ట్ సో మెనీ ఈవెంట్స్, యూ గైస్ విల్ బీ వెరీ హ్యాపీ. ఒకటి అన్నీ రివీల్ చేద్దాం మనం మెల్లగా, టైం ఉంది దానికి. సో ఫస్ట్ అయితే ఈ హ్యాపీనెస్ని ఈ రోజుకి ఎంజాయ్ చేద్దాము. స్టోర్కి పోగానే టెన్షన్లు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి. సీ యూ గైస్ దే. ఆకలి అవుతుంది. ఫస్ట్ టైం అక్క ఇన్ని మంత్స్లో ఆకలి అవుతుంది అని ఈరోజు అనింది. షాప్ ఓపెన్ అప్ చేసినప్పటి నుంచి
ఆమెకి ఆకలి లేదు, తిండి లేదు, ఏం లేదు అని నేను అప్పుడప్పుడు తినిపించాలి, లేదంటే మా మమ్మీ తినిపించాలి, లేదంటే ఆమె తినదు. నైట్ వరకు అట్లా ఉంటుంది. సో ఆకలి అవుతుంది, ఇంకా పని ఉంది. స్టిచ్చింగ్ రూమ్ అయితే క్లీన్ చేసేసినాను. నాకే దొరుకుతారా లేదంటే ఏందో అర్థం కాదు. ద ప్రాబ్లమ్ ఇస్ మా పని ఆమెకు నచ్చిన టైంలో వస్తుంది. మొన్న లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు, రాణి అని చెప్పిన హీ అని అవుతుంది. దిమాగ్ ఉంది మా రాణికి. ఎంత దిమాగ్ అంటే మనం పిచ్చలని చేసి వెళ్ళిపోతుంది. 12:30 అవుతుంది, ఇంకా రాలేదు. ఈరోజు అంటే నేను డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నా కాబట్టి ఆమె వచ్చినా రాకపోయినా ఫరక్ పడదు. రేపు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇద్దాం, పని చేయడానికి వస్తేనే రాలేదంటే నేనే చేసుకుంటా. ఆమె కోసం ఎదురు చూసి నేనే చేసుకుంటున్నా. నేను చేసుకొని దీపం పెట్టుకున్న తర్వాత వచ్చి చిపురికడ పట్టుకుంటుంది. ఎనీవేస్ ఇవన్నీ ప్యాక్ చేసేసేయాలా ఇప్పుడు. ఇంకా కొన్ని ప్యాక్ చేసినవి ఉన్నాయి. డిటీడీసీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు మొత్తం ప్యాక్ అయిపోయిన తర్వాత. ఇవన్నీ డిస్పాచ్ అయిపోతే సగం గోలో వెళ్ళిపోతుంది మనకి. శ్రీజ్ వచ్చింది, శ్రీజ్ వెళ్ళిపోతుంది కూడా. నా పని సగంలోనే ఉంది. కొంచెం సేపు పని అయినో శ్రీజునే మొత్తం పని చేసిండే. నేను సైట్ దగ్గరికి పోయి వస్తే బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. సైట్ దగ్గర వర్క్ నడుస్తుంది. దట్స్ వాట్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. జల్దీ అయిపోవాలి. మాకు టైం కూడా లేదు ఎక్కువ, బికాస్ నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇది అయిపోతేనే ఆ ప్లాన్స్ ప్రొసీడ్ కానీకి వస్తాయి. శ్రీజు అయితే ఆఫీస్కి వెళ్ళి లాగిన్ కావాలా, ఆమె వెళ్ళిపోతుంది. నేను మీతో అంతా క్లీన్ చేసుకుంటా. ఆ పాటికి మా అమ్మ వస్తుంది, హేమింగ్ చేసే ఆంటీ కూడా వస్తుంది. సో వాళ్ళ పని చేసుకుంటారు. అండ్ ఈరోజు కొత్తవి లాంచ్ చేసేవన్నీ తీసి దాన్ని ఏం చేద్దాము అనేది నేను మీతో పాటే డిస్కస్ చేస్తూ ఆలోచిస్తా. ఆ హాఫ్ శారీస్ అన్నీ, లోపల ఉన్న జార్జెట్ అన్నీ, అది నువ్వు కొట్టేసినా నాకు సంబంధం లేదు. సో అవన్నీ మనము డిస్కస్ చేసేసుకుందాము. బికాజ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ వస్తున్నాయి, బోనాలు వస్తున్నాయి. బోనాలు ఇస్ హ్యూజ్ ఫెస్టివల్. స్పెషలీ ట్రెడిషనల్ వేర్ ఇస్ మస్ట్ బోనాలకి. అది కూడా బడ్జెట్లో లాంచ్ చేయాలా. మా శ్రీజ నాకు షాప్ ఓపెన్ అయినప్పటి నుంచి ఒక్క డ్రెస్ కూడా కుట్టియలేదు. నేనే ఒక్కటి కూడా వేసుకోలేదు. ఇప్పుడు ఆమె వేసుకొని అట్లీస్ట్ లాంచ్ చేసి చూపిస్తుంది. ఒకటి వేసుకొని కొత్త డ్రెస్ కూడా కుట్టియలే. మా ఫ్రెండ్ పెళ్ళి వస్తుంది, దానికి కూడా నేను అక్కని బతిమలాడుతున్నా. రిలాక్స్ కస్టమర్స్ వే అయితే లేవు టైం. సరే కుట్టిస్తా. ఒకటి 3 డ్రెస్సెస్ కుట్టిద్దాం. ఇది పోతుంది. బాయ్ చెప్పు శ్రీజు. బాయ్. ఆఫీస్కి లాగిన్ టైం అవుతుంది మేడంకి. చేసి అలసిపోతే మా మమ్మ వచ్చింది. ఆమె నాకు కాస్త హెల్ప్ చేస్తుంది. ఈరోజు నాకు స్పెషల్ ఏంటిదంటే చికెన్ పికిల్, నిన్నటి ఫిష్ ఫ్రై. అంటే నిన్న మ్యారినేట్ చేసి ఈరోజు చేసింది. ఎందుకంటే నిన్న సండే నేను తినను కాబట్టి. గోంగూర చట్నీ, అంతే. అన్నం కూర్చొని తినాలా. మా మమ్మీ కుడుతుంది. మొత్తం ఈమెనే కుట్టింది అనుకోకండి. జస్ట్ దుప్పట్టాకి హెల్ప్ చేస్తుంది. అది ఎవరికి వస్తుందో కూడా తెలియదు. ఎవరికి వస్తుందో చూడాలా. అన్నీ ప్యాకింగ్ చేయడానికి అవతల పెట్టేసుకున్నాను. 2 జతలు ఉన్నాయి, దానికి జస్ట్ దుప్పట్టాస్ ఒక్కటి లేవు. ఆ ఒక్కటి మా మమ్మీ కుట్టేస్తే అయిపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవి డ్యూయల్ షేడ్వి. ఐ లవ్ ఇట్. మమ్మీ ఎలా అనిపిస్తుంది? ఆడ నేర్చుకుంది కాకుండా మళ్ళీ ఈడొచ్చి నేర్చుకుంటుంది మా మమ్మీ. నేర్చుకోవడంలేనో ఉంటుంది మా మమ్మీ. అన్నిటికీ నా పెళ్ళిని తీసుకొస్తుంది మా మమ్మీ. ఇట్స్ అ లాంగ్ డే, బట్ ఈరోజు పనులన్నీ జల్ది అయిపోయినాయి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. ఇట్స్ జస్ట్ 9 PM అంతే. నార్మల్గా ప్రతిరోజు నేను 11:30, 12 అవుతుంది. ఈరోజు వెళ్ళి కాస్త లైనింగ్స్ తీసుకోవాలా, బికాస్ కొత్తవి లాంచ్ చేయబోతున్నాము. ఆకలి కూడా అవుతుంది. మా మమ్మీ చపాతీ చేస్తుందంట, దాంతోపాటు ఏం చేస్తుందో తెలియదు. పోయి చూద్దాము. అండ్ కొత్త ఏమేమి లాంచ్ చేస్తున్నా అనేవి మేబీ ఈ వీడియోలోనే నేను పెట్టబోతున్నా అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్. లెట్స్ సీ. Day 2 గోయింగ్ టు ద స్టోర్. నిన్న జస్ట్ స్టోర్ వరకే నేను బ్లాగ్ చేసినాను. ఈరోజు కంటిన్యూషన్. ఈరోజు మనము నిన్న మాట్లాడుకున్నట్టు కొత్త ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేయబోతున్నాం. ఐ మీన్ కొత్త అవుట్ఫిట్స్ అన్నీ లాంచ్ చేయబోతున్నాము. దానికి ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలా, డిజైన్ చేయాలా. డిజైన్ ఆల్రెడీ నా మైండ్లో ఉంది. దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తామో అనేది చూద్దాం. వీక్లీ వన్స్ ఒకసారి వచ్చి లైనింగ్స్ తీసుకుంటారు. ఇట్లా ఇవన్నీ పేపర్లు ఇట్లా
స్టిక్ చేసుకొని వచ్చి తీసుకుంటా అనమాట. లైనింగ్స్ తీసుకున్నా. సో లెట్స్ గో, స్టోర్కి పోదాము. మాస్టర్ జీ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ. ఆయనకు నేనే చెప్పాలా, ఇంకెవరు చెప్పినా అర్థం కాదు. వెళ్ళిపోదాం, ఆకలి కూడా అవుతుంది, పొద్దున్న నుంచి ఏమీ తినలేదు. ఇట్స్ మీ. సో మళ్ళా శ్రీజ ఇస్ బ్యాక్. ఇవన్నీ లాస్ట్ బ్యాచ్ అనమాట, ఒక 5-6 మిగిలినవి. ఇవన్నీ ప్యాక్ చేసేసేయాలి. చాలా మంది సేమ్ అదే కావాలన్నారు, బట్ ఇట్స్ నాట్ అవైలబుల్. అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. శ్రీజకు కూడా పాపం అవైలబుల్ లేదు. మళ్ళీ అందరు రీస్టాక్ చేయమంటున్నారు, స్పెషల్లీ దిస్ పింక్ అండ్ ఆరెంజ్ వన్, నాట్ ద బ్లూ వన్. ఆప్షన్ లేక చాలా మంది బ్లూ వన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. వీఆర్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ, అంటే రాయడం అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్, బికాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో బిజినెస్లో దేర్ ఇస్ వన్ రూల్ ఐ ఫాలో స్పెషలీ. ఏంటిదంటే సొంత పైసలు ఒకసారి పెట్టిన తర్వాత దీంట్లో వచ్చింది దీంట్లోనే రొటేషన్ చేయాలా. వీ షుడ్ నాట్ కీప్ ఆన్ స్పెండింగ్ అవర్ పర్సనల్ మనీ. దట్స్ వాట్ ఐ ఫీల్. పర్సనల్ మనీ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేస్తామో ఆ మోటివేషన్, ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంటుంది మెల్లమెల్లగా. సో దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకో, ప్రోగ్రెస్ అవుతున్నాము అనే ఒక ఫీలింగ్ వస్తుంది. స్టార్టింగ్లో ఐ ఇన్వెస్టెడ్, దాని తర్వాత దీంట్లో ఏదొస్తే దీంట్లోనే. నేను ₹1 కూడా ఇంటికి తీసుకోవట్లేదు ఎట్ ది మూమెంట్, బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్. శ్రీజు కూడా ఉంది, అబద్ధం చెప్తే దొరికిపోతా. అంతా దీంట్లోనే. మళ్ళీ దీంట్లో స్టాక్ తీసుకురావడము, మిషన్స్ కానీ, ఏసీ తీసుకురావడమే కానీ, ఇంకా బయట బోర్డ్ మొన్న ఒకటి కొత్తది చేపిస్తే అది వర్షం గాలి వచ్చినప్పుడు పడిపోయింది, ఇంకొక కొత్తది చేపియాలి. సో ఇట్స్ కాస్టింగ్ మీ వే టూ మచ్. మళ్ళీ దీనిలోంచి తీసే చేపిస్తా. కాస్త టైం లేట్ అయినా పర్లేదు, బట్ విల్ డూ ఇట్ స్లోలీ. అండ్ అలానే ఆన్లైన్ది కూడా ఐ డిసైడెడ్, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్, వెబ్సైట్ లాంచ్ అయిపోతున్నాము very very soon. So this so much stock which is gonna come and I'm very very excited. నేనే పిక్ చేసుకుంటా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాబ్రిక్. నాకు నచ్చితేనే ఐ గెట్ ఇట్, అదర్వైజ్ ఐ డోంట్. నాకు నచ్చకపోతే అఫ్కోర్స్ జనాలకు కూడా నచ్చదు అనే ఒక ఫీలింగ్. నాకు నచ్చింది కనీసం ఒక 10% కైనా నచ్చుతుంది కదా. పర్సనలీ ఐ సోర్స్ ఇట్. నేను పిక్ చేసుకొని దానికి ఎట్లాంటి లేస్ బాగుంటుంది, వచ్చిన తర్వాత వీ యూస్ ప్రాపర్ క్రేప్ లైనింగ్, కాటన్ లైనింగే కానీ, అండ్ దాని తర్వాత వచ్చి డిజైన్ ఎట్లా, ప్రతి ఒక్కటి వీ డిస్కస్ అండ్ వీ డూ ఇట్. ఇప్పుడైతే ఇవి ప్యాక్ చేసేద్దాము. ప్యాక్ చేసిన తర్వాత మిగతా పనులు చూద్దాము. అండ్ నేను కొత్తవి కూడా స్టిచ్ చేపిస్తున్నాను, అవి కూడా చూపిస్తా. హలో. సో మా స్టోర్ వీడియోస్ అన్నీ నేను టెర్రస్ మీదనే చేస్తా, అండ్ దెన్ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాము. ఇంకెక్కడికి వెళ్ళము. ఇంతకు ముందు వెళ్ళిండే, అవి వర్కౌట్ అవ్వలే, ఇదే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడనే ఉన్నాం. నెక్స్ట్ కాంపిటీషన్. దిస్ ఇస్ లుక్ నెంబర్ 2. బ్లాక్ దానికన్నా ఇదే బాగుంది. ఎస్ రైట్, బ్లాక్ ఏ బాగుంటుంది అనుకున్నా, బట్ దిస్ ఇస్ లుకింగ్ వే మోర్ బ్యూటిఫుల్. టాప్ అంటే వీడియో తీసి చూపించమంటున్న స్ట్రగుల్. అవుట్ఫిట్ నెంబర్ 2 ఇస్ డన్. ఇప్పుడు అవుట్ఫిట్ నెంబర్ 3, దట్ ఇస్ ద లాస్ట్ అవుట్ఫిట్. ఇది లుక్ నెంబర్ 3. ఈ రోజు కింద ఇంకా దీని తర్వాత ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎనీమోర్. ఐఎమ్ డన్. స్టోర్కి పోవాలా. సీ యూ గైస్. బై.